క్లాసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చండి, స్క్రీన్ ప్లే క్లాసెస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. భీమ్స్ గారు కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ మిసాల బిల్ల 50 millions దాటిపోయింది. అవునా నెక్స్ట్ మళ్ళీ దాని నుంచి ఏమన్నా అప్డేట్ ఏమన్నా అన్న? ఐడియా లేదు నాకు యాక్చువల్లీ. డే అండ్ నైట్ వర్క్స్లో ఉంటున్నా కదన్నా, అటువైపు నాకు ఐడియా లేదు యాక్చువల్లీ ఎప్పుడు ఏందనేది. ఇప్పుడు ఇందాక పాడారు ఈ సాంగ్స్, అవునా ఎక్సలెంట్గా ఉన్నాయి. మళ్ళీ ఒక ఫోక్ సాంగ్స్ మీ ఎప్పుడు మించి వచ్చేది, కానీ ఈసారి డిఫరెంట్గా. అంటే ఆడియన్స్ రిసీవ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 100% నచ్చుద్దని నమ్మకం ఉంటుంది నాకు. ఎందుకంటే బేసిక్గా నేను మెలడీ లవర్నే. సో మనకు కాలక్రమేణా అటువైపు కాకుండా ఇలా నుంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు అన్ని వైపుల నుంచి పేరు వస్తుంది. రీచబిలిటీ ఇంకా ఇంకా బాగుంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక దీని స్థాయి తీవ్రత ఇంకా గట్టిగా ఉంటుందండి. బికాస్ కథలో నుంచి వస్తుంది పాట, ఏదో సపరేట్గా రాదు. ఇప్పుడు వయ్యారి బ్లాక్బెర్రీ అంటే ఒక చిన్న కమర్షియల్ లేయర్ ఉంటుంది, బట్ ఈ పాట అలా కాదు. సినిమాలో నుంచి, కథలో నుంచి, పాత్రలో నుంచి పుడుతుందన్నమాట. సో అందుకే మనకు ఇప్పుడు వినేటప్పుడు బాగుంది పాట, భలే ఉంది పాట, అరే అనిపిస్తుంది. దాని తర్వాత ఇది చాలా బాగుంది పాట, ఇంకా వినాలని అనే ఫీలింగ్ వస్తుంది. బికాజ్ ఇప్పుడు వింటున్న వాళ్ళల్లో ఎవరైతే ఇప్పుడు 10 మంది విన్నారో అందులో 9 మంది ఇది మళ్ళీ మళ్ళీ వినేంత గొప్పగా, హాయిగా, శ్రావ్యంగా ఉందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరు ఇది బాగాలేదని వచ్చిన కామెంట్ కానీ ఎక్కడ చిన్న విమర్శ కానీ లేదు. సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు మీరు పాడుతుంటే మాకు చాలా చాలా బాగా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అన్న. ఒకసారి మళ్ళీ మీరు పాడుతుంటే నరేష్ గారు, హీరోయిన్ గారు జస్ట్ ఒక చిన్న స్మాల్ స్టెప్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా, నేనైతే రెడీ. అది చిన్న Q&A చేద్దాం సార్, డెఫినెట్ Q&A అయిపోయిన తర్వాత Q&A అయిపోయి నేను పాడతాను, సార్ వాళ్ళు డాన్స్ చేస్తారు. మంచి ఐడియా. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ మీకు థ్యాంక్స్. నరేష్ గారు థ్యాంక్ యూ. చెప్పండి. కామెడీ సినిమాలు చాలా చేశారు, సీరియస్